ఆచి చికెన్ మసాలా. కాంగ్రెస్ సీనియర్ నేత చిన్నారెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలతో వనపర్తి రాజకీయం ఒక్కసారిగా వేడెక్కిపోయింది. చిన్నారెడ్డి కమెంట్స్ కి ఎమ్మెల్యే మేఘారెడ్డి కౌంటర్ ఇచ్చారు. చిన్నారెడ్డి అనవసరంగా మాట్లాడుతున్నారని అన్నారు మేఘారెడ్డి. 2023లో గెలిచే వారికే టికెట్లు ఇచ్చారు, డబ్బులు తీసుకుని నాకు టికెట్ ఇచ్చారన్నారు. ఎవరికి డబ్బులిచ్చానో పేర్లు చెప్పాలన్నారు మేఘారెడ్డి. టికెట్ ఎవరికొచ్చినా పనిచేస్తానన్నారు మేఘారెడ్డి. ఈ వయసులో చిన్నారెడ్డికి ఏమైందో అంటూ టీవీ9తో మాట్లాడారు మేఘారెడ్డి. చిన్నారెడ్డిపై పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేస్తానని అన్నారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శివకుమార్ అందిస్తారు. ఇవాళ టికెట్ పొందిన వ్యక్తి దగ్గర డబ్బులు ఆశించి నా కెరీర్ను నాశనం చేశారు అన్నటువంటి వ్యాఖ్యలను చిన్నారెడ్డి చేశారు. దీనికి మీరేం సమాధానం? చిన్నారెడ్డి గారు నిన్న మాట్లాడినట్టు నాకు కూడా తెలిసింది. సో నేను చెప్పేది ఏంటంటే కాంగ్రెస్ అధిష్టానం స్క్రీనింగ్ కమిటీ ఉంటుంది, అధ్యక్షులు వాళ్ళు ఉంటారు, స్టేట్ లెవెల్ ఒకటి ఉంటుంది, సెంట్రల్ లెవెల్ ఒకటి ఉంటుంది. గెలుపు గుర్రాలకు టికెట్లు ఇవ్వాలా. అదే క్రమంలో వాళ్ళు సర్వేలు చేయించిన పార్టీ సర్వేలు చేయించి ఎవరు గెలుస్తారంటే వాళ్ళకు బీఫామ్లు ఇచ్చున్నారు. దాంట్లో ఆయన నా సీటు వేరే వాళ్ళు తీసుకున్నారు. సోనియా గాంధీ గారు చెప్పిన తర్వాత కూడా రేవంత్ రెడ్డి గారు యాజ్ ఏ పీసీసీ ప్రెసిడెంట్గా ఆయన మళ్ళీ నా తీసి వేరే వాళ్ళకి ఇచ్చున్నారు. కొంతమంది డబ్బులు తీసుకున్నారంటే మళ్ళీ డబ్బులు తీసుకున్న వాళ్ళు ఎవరో పేర్లు చెప్పాలి. అనవసరంగా మాట్లాడొద్దు. ఆయన పెద్ద మనిషికి నేను కూడా ఛాలెంజ్ చేస్తున్నా. ఆయన పేరు చెప్పాలి, ఎవరు డబ్బులు తీసుకున్నారో ఎవరు చేసినారని చెప్పమని నేను డిమాండ్ చేస్తున్నాను. దీంతో పాటుగా తనను పడగొట్టారు రాజకీయంగా, కానీ వనపర్తిని నాశనం చేస్తూ ఉన్నారు. ఒకవేళ తననే నియమిస్తే, తనను ఎంచుకుంటే, మంత్రిగా నియమిస్తే మార్గనిర్దేశకం ఉండేది ఈ నియోజకవర్గానికి అని చెప్తా ఉన్నారు. కరెక్ట్. ఆయన గెలిస్తే కదా మంత్రి అయ్యేది. గెలవడనే బీఫామ్ రిప్లేస్ చేస్తున్నారు. గెలిస్తే మంత్రి అవుతుండేనేమో. గెలవాలనే కదా ఆయన. ఉంటే ఓడిపోతారు, మళ్ళీ ఒక సీటు పోతుంది. ఒక్కొక్క సీటు అవసరం ఉంటుంది కాబట్టి ముఖ్యమంత్రి కావాలంటే, గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే. సో ప్రజల అభిప్రాయము, నువ్వు ఆల్రెడీ 8 సార్లు నిలబడి ఉన్నావు, 4 సార్లు గెలుచున్నారు. సో మళ్ళీ ఆయననే 2-3 ఎలక్షన్ల ముందు 2014లో కావచ్చు, 2018లో కావచ్చు, ఈ ప్రస్తుత రాజకీయాల్లో నేను నిలబడనని చెప్పింది ఆయన్నే. సో ప్రజల అభిప్రాయం ప్రకారం ఎవరికి టికెట్ వచ్చినా పని చేస్తా అని చెప్పింది ఆయన్నే. సో మళ్ళీ ఇప్పుడు ఆ ఫ్రస్ట్రేషన్లో, ఆ వయసులో మళ్ళీ ఆయనకి ఏమైందో నాకు తెలియదు, కానీ అట్లా మాట్లాడడం కరెక్ట్ కదా. ఆయన విజ్ఞతకే వదిలిపెడుతున్నాం. సో ఒకటి, ఆయన తప్పు పట్టింది ఏఐసిసిని, ఆయన తప్పు పట్టింది పీసీసీని, ఆయన తప్పు పట్టింది గవర్నమెంట్ను. సో దానికి నేను ఇమ్మీడియట్గా ఈరోజు లెటర్ అంతా డ్రాఫ్టింగ్ అవుతుంది. క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు స్టేటు, సెంట్రల్, దాంతోపాటు పీసీసీ అధ్యక్షులు మీనాక్షి నటరాజన్ గారు, సీఎం గారు, కేసీ గారు, రాహుల్ గారు, అందరికీ నేను లెటర్ ఇవ్వబోతున్నా. అంటే గతంలోనే ఇటువంటి పరిణామాలు కూడా చోటు చేసుకున్నాయి. మీరు ఫిర్యాదులు కూడా చేశారు. తర్వాత వివాదం సద్దుమణిగింది అనుకుంటున్నటువంటి, ప్రశాంతంగా ఉన్నటువంటి క్రమంలో ఒక్కసారిగా ఈ వ్యాఖ్యలు కావచ్చు, ఈ పరిణామాలను తదుపరి ఏం చేయబోతున్నారు, ఎలా చూస్తారు? ఇంతకుముందు నేను కంప్లైంట్ చేయలేదు, నెంబర్ 1. నెంబర్ 2, ఆయన కాంగ్రెస్లో ఫస్ట్ నుంచి ఉన్నాడు, కాంగ్రెస్లో ఒక సీనియర్ నాయకుడని. ఆయన క్యాబినెట్ ర్యాంక్ ఉండే ప్లానింగ్ బోర్డు చైర్మన్ ఇచ్చున్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీని తక్కువ చేయలేదు. 8 సార్లు ఆయన కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇచ్చింది. సో ఒకటిసారి ఎమ్మెల్సీకి ఇచ్చిండ్రు, 9 సార్లు ఇచ్చున్నారు. సో ఆయన ఎన్నిసార్లు డబ్బులు ఇచ్చేసి 7 ఆస్తులు అమ్మి 7 చేసి వచ్చిండో అది కూడా ప్రజలకు చెప్పాలి, వనపర్తి ప్రజలకు అది చెప్పాలి. ఇంకోటి, వనపర్తిలో ఆయన ఎకరా పొలం 7 అమ్మిండు, 2 ఎకరాల పొలం ఏమిండు, ఆస్తులు 7 అమ్మిండు, 7 అమ్మి ఆయన ప్రజలకు పెట్టిండు, కార్యకర్తలకు పెట్టిండు, అది కూడా చెప్పాలి. నాకు కూడా చెప్పి, నాకు కూడా మాటలు వస్తాయి. వనపర్తి నియోజకవర్గం చాలామంది నాకు పొద్దున వచ్చి ఫోన్లు చేసిండ్రు. తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ధనవంతుడు చిన్నారెడ్డి అని నాకు తెలియదు, మరి అందరు చెప్తున్నారు. మళ్ళీ అది కూడా బయటికి తీస్తాం. ఆయన బీఆర్ఎస్ల కోసం పనిచేస్తున్నాడు, నేను ప్రూవ్ చేస్తా. నేను ఒక్క బీఆర్ఎస్ కోసం పనిచేసినా ఆయన ప్రూవ్ చేయాలి. పదే ఎందుకు వస్తున్నాయి ఈ సమస్యలు? ఎక్కడ సమన్వయ లోపం దెబ్బతింటుంది? అసలు దీనికి శాశ్వత పరిష్కారం ఉంటుందా? ఏం జరుగుతుంది? నేను ఎవరైనా తొందర పడితే నేను పడాలి నా వయసుకు, మళ్ళీ ఆ వయసుకు తొందర పడటాన్ని ఆయన అడగాలి. మీరు ఆ క్వశ్చన్. నేను చాలా కూల్గా ఉన్నా. మొత్తంగా చూస్తే మాత్రం ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చేసినటువంటి కామెంట్కి సంబంధించి అధిష్టానానికి ఫిర్యాదు చేస్తాను, అలాగే ఆయన పూర్తిగా బీఆర్ఎస్కి సంబంధించిన నాయకుల కోసమే పనిచేస్తున్నారు, కానీ నేను మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకే పనిచేస్తున్నాను, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగానే ముందుకు వెళ్తున్నటువంటి అంశాన్ని వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ అజితో, శివకుమార్, టీవీ9 వనపర్తి నుంచి.